హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే పిల్లలు ట్యూషన్కి వెళ్ళారు. ఇంట్లో చూసుకుంటే కూరగాయలు ఏమీ లేవు. సర్లే మార్కెట్ దగ్గరే కదా అని మార్కెట్కి వెళ్దామని వెళ్ళాను. అక్కడ చూస్తే టమాటాలు, పచ్చిమిరకాయలు, క్యారెట్ ఉన్నాయి. క్యారెట్ వచ్చేసి కేజీ 40 రూపీస్ అంట. 3 కేజీస్ కొంటే కనుక 100 రూపీస్ అంటున్నారు. నేను 1 కేజీ మాత్రమే తీసుకొని ఇంకా టమాటా, పచ్చిమిరకాయ తీసుకొని ఇంటికి బయలుదేరాను. ఇప్పుడే మార్కెట్ నుంచి వచ్చాను. క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి తీసుకొచ్చాను కదా, ఇవే ఈరోజుకి. ఇవిగో ఈరోజు వండబోయే కూరగాయలు అంటే సింపుల్గానే చేద్దాం అనుకుంటున్నాను. పచ్చడి ముందు అన్నం పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. అన్నం పెట్టాక మిగతా పని నెమ్మదిగా చేసుకోవచ్చు. బియ్యం బాగా కడగాలి. ఇలా కడగకుండా పెడితే అన్నం బాగుండదు. ఇప్పుడు కుక్కర్ ఆన్ చేశాను. అన్నం అయ్యేలోపు పచ్చడి చేసేద్దాం. ఇప్పుడు టమాటాలు, పచ్చిమిర్చి పచ్చడికి ఇవి చాలు. కొంచెం నూనె వేసేద్దాం. మరీ ఎక్కువైతే పచ్చడి బాగోదు. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేశాను. ఉడికిన తర్వాత రోట్లో నూరితే అసలు రుచి మామూలుగా ఉండదు. రోట్లో నూరిన పచ్చడికే టేస్ట్ బాగా ఉంటుంది. మిక్సీలో ఆ టేస్ట్ అనేది రాదు. ఇలా నూరుతుంటే అలసట కూడా తెలియదన్నమాట. అమ్మ చేతి పచ్చడి గుర్తొస్తూ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈరోజు మా సాయంత్రం పిల్లల రాగానే అన్నం రెడీ. ఇదే మన రోజు జీవితం. మీ ఇంట్లో కూడా ఇలానే ఉండి ఒక లైక్ చేయండి. ఇలానే మా రోజులు గడుస్తున్నాయి. మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటే ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.